జిల్లా మార్కాపురంకి 4 యుగాల చరిత్ర ఉంది. మరి మార్కాపురంలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. మార్కాపురం నియోజకవర్గంలో దశాబ్ద కాలంగా వైసీపీ విజయఢంకా మోగిస్తుంది. మరి ఇదే క్రమంలో ఈసారి కూడా మరోసారి ఈ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ సాధించే దిశగా వైసీపీ పట్టుదలతో కనిపిస్తుంది. మరి ఈ పట్టుదల కార్యక్రమంలోనే ఈ పట్టుదలలోనే భాగంగా వైసీపీ మంచి వ్యూహాలు రచిస్తుంది. ఈ వ్యూహాల్లో భాగంగా మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి కుందుల నాగార్జునరెడ్డి ప్లేస్లో గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేటువంటి అన్నారాంబాబు గారిని ఇక్కడి నుంచి బరిలోకి దింపడం జరుగుతుంది. మరి 2009-19లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అన్నారాంబాబు గారు ఈసారి తమ సొంత నియోజకవర్గం అయినటువంటి మార్కాపురంలో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా వైసీపీ తరఫు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. మరి చూద్దాం, గతంలో ఎన్నికల్లో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యంత భారీ మెజారిటీ సాధించినటువంటి 2వ అభ్యర్థిగా కూడా మన అన్నారాంబాబు గారు నిలవటం ఇక్కడ గమనార్హం. అది మంచి రికార్డు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనేది పరిస్థితి అన్నారాంబాబు గారిని అడిగి తెలుస్తుంది. నమస్తే అండి రాంబాబు గారు. నమస్తే సార్, ఇప్పుడు ఈసారి ఎన్నికలు ప్రచారం ఎలా చేస్తున్నారు మీరు మార్కాపురం నియోజకవర్గంలో? ఎలా నడుస్తుంది మీ ప్రచారం? ఎప్పుడు జరిగినట్టే జరుగుతూ ఉంది బ్రదర్. అంటే ఎందుకంటే ఇది మీ సొంత నియోజకవర్గం. గతంలో ఇక్కడ మీ మిత్రుడు ఇప్పుడు మీ ప్రత్యర్థిగా ఉండటం జరిగింది. అంటే ఈ పరిస్థితిలో ఎలా ఉంది మీ ప్రచారం? ఇబ్బంది ఏముంది బ్రదర్, వాళ్ళదొక పార్టీ మాదొక పార్టీ. వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళే, మా సిద్ధాంతాలు మావి. వాళ్ళేమో 40 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, మాది 13 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. 40 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ అయినా కానీ 13 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీకి ఎక్కడ కూడా పోటీకే రాలేదు. ప్రజలకు ఏం చేసినామనేది చూసుకుంటే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము ఎన్ని ప్రజలకు ఎన్ని మేలు చేసింది, ఎన్ని చెప్పుకోదగినటువంటి విషయాలు ఉన్నాయి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఉమ్మడి రాష్ట్రంలో అయితేనేమి, ఈ రాష్ట్రంలో అయితేనేమి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారు ప్రజలకు, అవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 14 సంవత్సరాలు ఆయన చెప్పుకోదగింది ఒక్క పని కూడా లేదు కదా. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఎన్ని రకాలు చేసినాడు. అమ్మఒడి దగ్గర నుంచి, ఆ స్కూళ్ళ ఆధునీకరణ నుంచి, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండేదానికి, ప్రతి ఒక్క కుటుంబం ఆర్థిక పరిపుష్టి పొందేదానికి, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందేదానికి అన్ని విధాలా ముందుకు వెళ్ళినాము. కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు, అందుకనే ఆదరిస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురంని జిల్లాగా ప్రకటిస్తామని ఒక హామీ ఇచ్చారు. ఈ హామీ మీ పార్టీకి ఎఫెక్ట్గా మారిపోయే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఇక్కడ ఒకటి బ్రదర్, ప్రజలేం అమాయకులు కాదు. ఆయన 14 సంవత్సరాలు ఉన్నాడు కదా, ఒక జిల్లా చేసిండా? ఏడన్నా రాష్ట్రాల్లో ఒక జిల్లా చేసిండా ఆయన? జిల్లాలు చేసినటువంటిది జిల్లాల ప్రాతిపదికకు ముందుకు పోయింది, పార్లమెంటు నియోజకవర్గాలకు ప్రాతిపదికగా ముందుకు పోయింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు రేపు 2026వ సంవత్సరంలో డీలిమిటేషన్ ఉంది. డీలిమిటేషన్ లో ఖచ్చితంగా మార్కాపూర్ హెడ్ క్వార్టర్ గా ఒక పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా చేస్తాం మేము. ఇప్పుడు ఉచిత హామీలు ఇచ్చి మోసాలు చేసేది, హామీలు ఇచ్చి ప్రజల తోటి ఇది ఓట్లు పొంది తర్వాత మోసం చేసే విధానం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అది ఎంతటిదైనా కానీ మాట మీద కట్టుబడి నిలబడేటువంటి వ్యక్తిత్వం ఉంది లేనిది 5 సంవత్సరాలు ప్రజలందరూ కూడా గమనించినారు. 2019 సంవత్సరం ఉన్నటువంటి మేనిఫెస్టో ఇచ్చిన దాంట్లో 99% పూర్తి చేసినాము. మా ఘన చరిత్ర ఉంది మా పార్టీకి. మరి గతంలో ఇక్కడ కుందుల నాగార్జునరెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ వైసీపీలో కొన్ని విభేదాలు ఉన్నాయి, వర్గపోరు కావచ్చు, ఇతరత్ర సమస్యలు కావచ్చు, అవి ఇంకా ఉందంటారా? సమస్యల పరిష్కారం అయిందంటారు? ఇప్పుడు వర్గపోరు ఏముండదు బ్రదర్, అభిప్రాయ భేదాలు ఉంటాయి. అభిప్రాయ భేదాలు ఒక కుటుంబంలో ఉన్నప్పుడు, 4 కుటుంబ సభ్యులుగా ఉన్నప్పుడే సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇంత పెద్ద వ్యవస్థలో చిన్న చిన్న విషయాలు కూడా కాదు, అభిప్రాయ భేదాలు అన్ని సర్దుమలుగుతాయి. వెలుగొండ ప్రాజెక్టు మీకు ఏమైనా ఓట్లు కురిపించే అవకాశాలు? ఖచ్చితంగా కురిపిస్తుంది. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు పెద్దగా, వాళ్ళు నిజమంతా అంటే ఈడ ఒకటి, ప్రతిపక్షాలకు విమర్శించేటువంటి నైతిక విలువ ఉన్నిందా, నైతిక హక్కు ఉన్నిందా? లేదు. చంద్రబాబు నాయుడు గారు చరిత్ర తీయండి. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేసిండు. కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన పాదయాత్ర సందర్భంగా అక్కడ మొక్కలు నాటిండు. అధికారంలోకి రాగానే ఇమ్మీడియట్ గా వర్క్ స్టార్ట్ చేసినాడు. ఈ రోజు ఆ వర్క్ పూర్తి చేసి, ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసింది ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు? ఎంతవరకు జరిగింది? రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ ఎంత జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ ఎంత జరిగింది? ప్రజలేం అమాయకులు కాదు, వీళ్ళేదో చెప్తే మాటలు చెప్తే నమ్మేదానికే. ఇంత ఘన చరిత్ర ఉన్నటువంటి వైసీపీ ఇక్కడ మరి అభ్యర్థులు మార్చడంలో ఆంతర్యం ఏంటో? అంటే ఇక్కడ పక్కపక్కన నియోజకవర్గాలని మిమ్మల్ని గిద్దలూరు నుంచి మార్కాపురానికి, మార్కాపురం నుంచి గిద్దలూరు, ఈ పక్కపక్కనే మార్చడంలో ఆంతర్యం ఏంటంటారు? ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి నాయకుడికి కొన్ని వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాల్లో భాగంగా చేసిన అర్థానికి ఏముంది? అది తప్పు పట్టాల్సిన పని ఏముంది? ఇప్పుడు
మీరు రాజకీయాల్లో నుంచి విరమించుకుంటున్నామని చెప్పి గతంలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే మళ్ళీ మీరు ఇక్కడ 24లో పాల్గొనడం, ఎన్నికల్లో పాల్గొనని చెప్పిన మీరు ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొనడానికి గల వెనకాల ఏమైనా ఒత్తిడి ఉందంటారా? వైసీపీ తరఫు నుంచి ఒత్తిడి ఏమైనా ఉందనుకోవాలా? నేను రాజకీయాల నుంచి వైదొలుగుతానని చెప్పలా. ఆరోగ్యం బాగలేని కారణంతో 24లో ఇప్పుడు జరిగేటువంటి సార్వత్రికల్లో ఎన్నికల్లో పోటీ చేయనని మాత్రమే చెప్పిన. కానీ నాయకుడు పిలిపించి ఆ నాయకుడు ఆదేశాలు ఇచ్చినప్పుడు ఒక కార్యకర్తగా, ఆ పార్టీలో ఒక కార్యకర్తగా నాయకుడి మాటకు విలువనిచ్చి నాయకుడి మాటను బాధ్యతగా స్వీకరించి ఏం చెప్తే అది చేయాల్సిన బాధ్యత ఒక కార్యకర్తగా నా మీద ఉన్నింది. అదే నేను పాటించిన. చివరికి ఒక సీనియర్ రాజకీయ నాయకుడుగా ప్రకాశం జిల్లాకి దిగ్గజమైనటువంటి అన్నారాంబాబు గారు నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? నేనేం దిగ్గజయ రాజకీయ నాయకుడిని ఏం కాదు. నాదేం రాజకీయ అంశ కాదు, రాజకీయ కుటుంబ నేపథ్యము లేదు. మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతోటి 2009లో అక్కడి నుండి పోటీ చేసిన. గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో గెలుపు సాధ్యమైంది. నేనేమి అంత మీరన్నంత పెద్ద నాయకుడిని ఏం కాదు. ఆ విధానాలు కూడా నాకు ఉండవు. నేను సేవకుడిని మాత్రమే. నాయకుడిని అయితే నాకు అంత మెజార్టీ వచ్చేది కాదు. సేవకుడిని కాబట్టే వచ్చింది నాకు. ఇంకా సేవకుడిగా ఇంకా కాదు, ఎన్ని రోజులున్నా సేవకుడిగానే ఉంటా. ఆ పదవిని ప్రజలు ఇచ్చేటువంటి ఆ పదవిని ప్రజల కోసం వెచ్చిస్తేనే తప్ప వ్యక్తిగతంగానో లేకపోతే ఇంకొక రీతిగానో వాడేది ఉండదు. 15 సంవత్సరాల చరిత్ర చూడండి మీరు, అటువంటిది ఉండదు. ఎంతసేపు ఉన్నా కానీ ప్రజలకు సేవకుడిగా ఉంటా, అంతవరకే. సీనియర్ల మాటలకి అర్థాలు వేరుంటాయి. రాజకీయంలో ఉన్నటువంటి ఉద్దండులు మాట్లాడేటువంటి ప్రతి మాటకి కూడా అర్థం ఉంటుంది. ఇంత పెద్ద సీనియర్ నాయకుడు అయినటువంటి వ్యక్తి కూడా ఇప్పటికి కూడా నేను సేవకుడిగా ఉంటాను, ఎప్పటికీ కూడా సేవకుడిగా ఉంటున్నటువంటి అన్నారాంబాబు గారి మాటలు వింటుంటే రాజకీయాలకి అర్థం పట్టేలాగా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఈసారి ఖచ్చితంగా మార్కాపురంలో విజయం సాధించే దిశగా ఆయన మాటలు క్లియర్గా మనకు అర్థమవుతున్నాయి. చూస్తూనే ఉండండి సాదిక్తో అన్నారాంబాబు గారు.